పబ్లిసిటీ అనే దాంతో అఖిల భారత పబ్లిసిటీ క్యాంపెయిన్ ఆధ్వర్యంలో పిసిసి ప్రెసిడెంట్గా నేను, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా విజయశాంతి గారు, పబ్లిసిటీ కమిటీ చైర్మన్గా రాజగోపాల్ రెడ్డి అందరం అటెండ్ అయిన మీటింగు. అన్ని రాష్ట్రాల నుంచి క్యాంపెయిన్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ వచ్చారు. మరి ఎన్నికల్లో ఏ విధంగా పోవాలి, ప్రచార వ్యూహం ఏ విధంగా చేయాలి, పబ్లిసిటీ ఏ విధంగా చేయాలి అని అన్ని విషయాలు చర్చించి రాష్ట్రాలకు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మేము విల్ గో హెడ్ విత్ అవర్ క్యాంపెయిన్ పబ్లిసిటీ. థ్యాంక్ యూ ఫర్ ఎంపీ ఎలక్షన్స్. అయింది. ఇది క్యాంపెయిన్ కమిటీకి సంబంధించింది, పబ్లిసిటీకి సంబంధించింది. మరి పబ్లిసిటీకి సంబంధించింది రాజగోపాల్ రెడ్డి గారు, నేను క్యాంపెయిన్ కమిటీ చైర్పర్సన్గా ఉత్తమ్ గారు, కొప్పుల రాజు గారు, మేమందరం మా తరఫు నుంచి మేము మీటింగ్లో పాల్గొన్నాం. సో రాబోయే రోజుల్లో ఎలా క్యాంపెయినింగ్ ఉండాలి, ఎలా పబ్లిసిటీ ఉండాలన్న దాని మీదే ముఖ్యంగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇంకా డేట్ ఎప్పుడు అన్నది ఇంకా మేము ఫిక్స్ కాలేదు. క్యాంపెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అతి త్వరలో మిగతా వివరాలతో మేము ముందుకు వస్తే చెప్తాను. సో ఇష్యూస్ అన్నది ఇప్పుడు మోడీ గారి మీద ఉంటుంది. ఇది మోడీ గారికి రాహుల్ గారికి మధ్యన ఒక యుద్ధం ఇది. సో దానికి సంబంధించిన విషయాల మీద మా ఉంటుంది. ప్లస్ స్టేట్ కాబట్టి మాకు తెలంగాణలో కేసీఆర్ గారి మీద కూడా ఉండొచ్చు. సో అన్నీ మిక్స్డ్గా కూడా ఉంటుంది. బట్ మెయిన్ థింగ్ మోడీ గారు అండ్ రాహుల్ గారి మీద ఉంటుంది యుద్ధం, బీజేపీ అండ్ కాంగ్రెస్ మీద. థ్యాంక్ యూ. ఈ మధ్యనే జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు తీర్పిచ్చిండ్రు. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు మాత్రము రాష్ట్రానికి సంబంధించినవి కావు. కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావాలి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు గతంలో మోడీ గారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలేంది, ఎంతవరకు నెరవేర్చిండ్రు, నోట్ల రద్దు వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డరు, జీఎస్టీ ట్యాక్స్ వల్ల నల్లధనం తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్న బీజేపీ సర్కార్కి ఎక్కడ పోయింది, ఇవన్నీ గతంలో వాళ్ళు చెప్పిన హామీలు ఎంతవరకు నెరవేర్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది దేశవ్యాప్తంగా, రైతుల కోసం కానీ, పేద వర్గాల కోసం కానీ, మైనార్టీస్ కానీ, సెక్యులర్గా ఏ విధంగా మన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కాపాడింది, ఇవన్నిటి మీద ఒక ముఖ్యంగా ఏ విధంగా ప్రచారం చేయాలి పబ్లిసిటీ కమిటీ, క్యాంపెయిన్ కమిటీ అనేది ఒక నేషనల్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఆనంద్ శర్మ గారు ఈరోజు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పబ్లిసిటీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్లతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఒక విధంగా ఒక స్ట్రాటజిక్గా మనం ప్రజల్లోకి పోయి మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి దేశంలో జరుగుతున్న అవినీతిని కానీ, మరి ఈరోజు ఇప్పటికిప్పుడు జరుగుతున్న యుద్ధ వాతావరణం సృష్టించిన బీజేపీ ప్రభుత్వం ఓట్ల కోసం ఏ విధంగా మరి స్ట్రాటజీగా పోతుందో వాటిని ఎండగట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా డీటెయిల్ డిస్కషన్స్ తప్పకుండా వాళ్ళు కంటెంట్ తయారు చేస్తామన్నారు. ప్రచారంలో ఏ విధంగా ముందు పోవాలనేది రాహుల్ గాంధీ కూడా తెలంగాణకు వస్తామని చెప్పిండ్రు. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయి తెలంగాణ అభివృద్ధి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యము, రాహుల్ గాంధీ ద్వారానే దేశ భవిష్యత్తు ఉంది, కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి మేలైన ప్రభుత్వాన్ని